చిన్నబాబు నారా లోకేష్, పెద్దబాబు చంద్రబాబు, చిన్నబాబు నారా లోకేష్ బాబు ఏమంటారు? బనకచెర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు. ఆ సత్తా టీడీపీకి ఉన్నది. సిడబ్ల్యూఎస్ కి చెప్పుకుంటాం, కాళేశ్వరానికి పొక్కగొట్టి నీళ్లు తీసుకుపోవడం లేదు కదా. మీడియాతో ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయలేదని వివరణ. కమిటీ కోసం ఏపీ ఒత్తిడి, తెలంగాణ స్పందన ఆలస్యమని కేంద్రం యొక్క వెల్లడి. సో ఇది నారా లోకేష్ బాబు చెప్తున్నది. ఈ నారా లోకేష్ బాబు చెప్తున్న దాంట్లో సో మాకు ఎట్లా తీసుకుపోవాలో మాకు తెలుసు, బనకచెర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఆ సత్తా టీడీపీకి ఉన్నది. సో ఇది మనం నారా లోకేష్ బాబు చెప్తున్నారు. ఒకవైపు శ్రీశైలంలో ఉన్న నీటిని వాళ్ళు తరలించుకుని పోతూనే ఉన్నారు. బయటికి చెప్తుంది 30,000 క్యూసెక్లు, తరలించకపోతుంది 1,00,000 క్యూసెక్లు. కోతిరెడ్డిపాడు ఎడ్రెక్యులేటరీ పెంచేసుకున్నారు, మరి ముచ్చుమర్రి లిఫ్ట్ ను చేసేసుకున్నారు, అంద్రినీవా లిఫ్ట్ ను చేసేసుకున్నారు, మెయిన్ కెనాల్ దాని కెపాసిటీని పెంచేసుకున్నారు. గట్లు ఒరుసుకుంటూ పోయేలాగా ప్రవాహాలు వెళ్ళిపోతున్నాయి. టెలిమెట్రీలు పెడదామంటే ఒప్పుకోరు. ఇదంతా ఇటువైపు కొనసాగుతుంటే, శ్రీశైలంలో వచ్చిన నీటిని వచ్చినట్టే తరలించుకొని పోతుంటే, మరోవైపు బనకచెర్లు ఎట్లా మనం తెచ్చుకోవాలో మాకు తెలుసు అని ఈ రోజు నారా లోకేష్ మాట్లాడుతున్నారు. అంటే అంత ధైర్యము తెలంగాణ ప్రభుత్వం యొక్క అసమర్థత మీదనే కదా. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నది మాకు నచ్చిన వాళ్ళే కాబట్టి మాకు గ్యారంటీగా వస్తే మాకు ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు అనే ఒక నమ్మకమే కదా. కేంద్రంలో మేము ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నాము, మీరు ఒప్పుకోకపోయినా మేము తెచ్చుకునే దమ్ము మాకు ఉందని ఆయన ఓపెన్ గానే ప్రకటిస్తున్నాడు కదా. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేయాలి? దీని మీద ఒక్కరన్నా మాట్లాడిరా? ఒక్కరు మాట్లాడరు. నారా లోకేష్ మాకు ఎట్లా అనుమతులు తెచ్చుకోవడం లేదు అంటే ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ నాయకుడు దీని మీద స్పందించింది లేదు. అంటే కేటీఆర్ మీద స్పందిస్తారు, అంటే బీజేపీ మీద స్పందిస్తారు. అరే మన ఇంట్లో మనం ఎన్నైనా కొట్లాడుకుంటా ఫస్ట్ అవతల నుంచి ఇక్కడ ఉన్న రైతులు, తెలంగాణ రైతులకు నీరు దక్కడం లేదు. ఆ తెలంగాణ రైతులకు నీరు వచ్చే కార్యక్రమం ఇటు కాళేశ్వరంలో చేపట్టండి, అటు శ్రీశైలంలో చేపట్టండి, ఇటు నాగార్జున సాగర్ లో చేపట్టండి, ఈ ప్రాజెక్టులలో చేపట్టండి. ఈ ప్రాజెక్టులకు వాళ్ళ అనుమతులు ఇవ్వడానికి అభ్యంతరాలు చెప్తే అభ్యంతరాలను ఉపసంహరించేసి అనుమతులు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఈ ఇప్పటి వరకు ఒక్కదానికి పాలమూరు రంగారెడ్డికి ఇప్పటి వరకు దిక్కు లేదు, దివానం లేదు. మేము వేరే పద్ధతిలో వెళ్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తారు. ఈ రకంగా తీసుకొని పోతుంటే వీళ్ళు ఢిల్లీ యాత్రలు పాదయాత్రలు చేయాల్సింది ఎక్కడ? ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పాదయాత్ర చేయాల్సింది అక్కడ కాదు, ఇక్కడ చేయాలి. నీళ్లు తరలిపోతున్నాయి, నీళ్లను తరలించకుండా మేము అడ్డుకుంటామని పాదయాత్ర చేయండి. అప్పుడు ప్రజల్లో మీ పట్ల నమ్మకం పెరుగుతుంది, రైతుల్లో మీ పట్ల ప్రేమ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. పరిగిలో లేదు, పరిగిలో కాదు చేయాల్సింది. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఈ రోజు వెలుగు కథనాన్ని చూసి అక్కడ చేయండి. మీరు బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులపై ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు, ఆ సత్తా టీడీపీకి ఉన్నది అని పేర్కొన్నారు. గురువారం ఏపీ మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్ తన తండ్రి చంద్రబాబు మాటల్ని ఒల్లవేశారు. మిగులు జలాలు, వరద జలాలనే బనకచెర్లకు వినియోగించుకుంటున్నామంటూ చంద్రబాబు చెప్పిన మాటల్ని మంత్రి లోకేష్ కూడా చెప్పుకొచ్చారు. కాళేశ్వరానికి పొక్కగొట్టి నీళ్లు తీసుకోవడం లేదు కదా, ఎంత వ్యంగ్యం ఇది. ఇక్కడ నీళ్ళని తీసుకొని పోతారు, ఓ దిక్కు అసలు వరద జలాలు లేవు అని క్లియర్ గా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్ గా చెప్తుంది, దేర్ ఈజ్ నో సచ్ వాటర్. సో వరద జలాలు లేవు అని చెప్తుంటే మేము మిగిలిన జలాలను తీసుకుపోతాం, వరద జలాలను తీసుకుపోతాం. మీ కాళేశ్వరానికి పొక్క కట్టలేదు కదా. కాళేశ్వరానికి పొక్క కొట్టిరు ఎవరు? రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్లు 3 పిల్లర్లు వంగితే మొత్తం ఉన్న పిల్లర్లు మొత్తం వాటర్ మొత్తం వదిలేసి కాళేశ్వరానికి పొక్కగొట్టారు. ఈ రోజు పొక్కగొట్టలేదని లేనే లేదు. కాళేశ్వరానికి పొక్కగొట్టారు, ఎడ్రెక్యులేటర్ దాన్ని పెంచుకున్నారు, శ్రీశైలం నుంచి పొక్కగొట్టారు, తీసుకొని పోతున్నారు. మనం చూస్తూ నిశ్చేష్టుగా ఉన్నాం. ఇది కరెక్టే, ఆయన చెప్పింది వాస్తవం. కాళేశ్వరానికి పొక్కగొట్టలేదు కాదు, ఆయన వ్యంగ్యంగా చెప్పాడు కాళేశ్వరానికి పొక్కగొట్టని తీసుకొని పోతున్నాము అని. సిడబ్ల్యూసీకి సమాధానం చెప్పుకుంటాం. అదే సెంట్రల్ వాటర్ కమిషన్ వరద జలాలు లేవు అన్నది, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాం. ఎట్లా? ఎన్డీఏ కూటమిలో ఎవరున్నాం? మేము లేకపోతే కూటమి లేదు. మేము చెప్పిందే నడుస్తుంది, మేము చెప్పుకుంటాం. మీరు దిక్కున్న చోట చెప్పుకోండి అన్న పద్ధతిలో నడుస్తుంది. ఐ విల్ గెట్ మై క్లియరెన్స్, నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యము ఈ ప్రభుత్వం మీద ఉన్న అసమర్థత ఇంకోటి ఏమన్నా ఉందా? బనకచెర్లని కానియము అని కత్తులు నూరులు ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. మేము తెచ్చుకుంటాము, నో డౌట్ ఎట్ ఆల్, వి విల్ గెట్ ఇట్ క్లియరెన్స్. అది ఆయన చెప్పుకుంటున్నాడు. అలాంటి టీడీపీ బనకచెర్లకు అనుమతులు తీసుకురాలేదా?
అని వ్యాఖ్య. ఒకవైపు బనకచెర్ల అంశం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే అధికార కాంగ్రెస్ లో ప్రభుత్వంలో కల్లోలం రేపుతుంటే ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ బనకచెర్లకు అనుకూలంగా సంతకాలు చేసి వచ్చారు. దీనిపై తెలంగాణ జనం ఆగ్రహంతో ఉడిగిపోతున్నది. ఈ ప్రాజెక్టును ముందుకు సాగనివ్వద్దని అడ్డుకోవాలని డిమాండ్ బలపడుతుంది. ఈ పరిస్థితిలో ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయినాయి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయలేదు. తండ్రి మాదిరైన లోకేష్ కూడా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సన్నాయి నొక్కులు నొక్కారు. తెలంగాణకు టీడీపీ ఏనాడు వ్యతిరేకంగా నిజంగానే తెలంగాణకు టీడీపీ వ్యతిరేకంగా పనిచేయకపోతే ఈ రోజు ఇక్కడ టెలిమెట్రీలు పెట్టడానికి ఎందుకు ఏపీ అంగీకరించడం లేదు? హెడ్ రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తే ఎందుకు ఒప్పుకోవడం లేదు? రెండు తెలుగు ప్రాసెస్ సమానమే కదా. మన న్యాయమైన వాటా తీసుకుపోయేటప్పుడు ఆడ ఒక టెలిమెట్రీ పెడితే ఇవి మీరు 30 తీసుకుపోతురా, 40 తీసుకుపోతురా, అవి కొలిస్తే నిజమేదో తెలుస్తుంది. కొలవద్దు, నిజం తెలియవద్దు. ఈ దోపిడీ కొనసాగాలి. అది ఇప్పుడు జరుగుతున్నది. మరి దీని మీద తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సిందే.